అమెరికా వెస్టిండీస్ వేదికలుగా జరగబోయే టీ20 ప్రపంచ కప్ 2024 ముగిసిన తర్వాత భారత ప్రధాన కోచ్గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగియబోతోంది. మరోసారి పదవి పొడిగింపును వద్దు అని ది గ్రేట్ వాల్ చెప్పడంతో ఈ మెగా టోర్నమెంట్ ముగిసే సమయానికి కొత్త ప్రధాన కోచ్ని బీసీసీఐ నియమించబోతోంది. ఈ పదవికి దరఖాస్తుల కోసం బీసీసీఐ సమయం ఇవ్వగా ఇప్పటికే పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో పాటు మే 27తో గడువు కూడా ముగిసింది. అయితే ప్రధాన కోచ్ కోసం అన్వేషణ కొనసాగుతున్న క్రమంలో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని ఆ స్థానంలో తీసుకోవాలని భారత క్రికెట్ ఫ్యాన్స్ కోరుతున్నారు. అయితే భారత మాజీ కెప్టెన్ వెంటనే ప్రధాన కోచ్ కాలేకపోవడానికి కారణం ఉంది. ధోనీ 2020లో అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చినప్పటికీ అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడుతున్నాడు. అంటే ఆడటం నుంచి ఇంకా రిటైర్ అవ్వలేదు. క్రికెట్లోని అన్ని ఫార్మాట్స్ నుండి రిటైర్ అయిన ఆటగాడు మాత్రమే ప్రధాన కోచ్ కాగలడు. ఐపీఎల్ 2025కి ధోనీ అందుబాటులో ఉంటారనే దానిపై ఇంకా అధికారిక స్పందనలు లేవు. కాబట్టి ఐపీఎల్ నుంచి తన రిటైర్మెంట్ని అధికారికంగా ప్రకటించినంత వరకు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి ధోనీ అర్హత పొందలేడు. ఈ క్రమంలో ప్రధాన కోచ్ పదవి కోసం గంభీర్ పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే గంభీర్ భారత జట్టు కోచ్గా మారాలి అని నిర్ణయించుకుంటే కేకేఆర్ మెంటర్ పదవిని వదిలివేయాల్సి ఉంటుంది.